సిద్దిపేట జిల్లా చినకోడూరు మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీఎల్పీ పార్టీ, బీఎల్టీయూ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీఎల్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు తలారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రంలో లైట్లు సరిగా లేవని, లారీలు సరిగా రావట్లేదని, రైతులకు సరిపడా పరదాలు ఇవ్వట్లేదని, వడ్ల మ్యాచరు 17 కాకుండా 13, 14 వస్తేనే కాంటా వేస్తున్నారని, అదేవిధంగా 17% వచ్చినా కూడా కాంటా వేయాలని అన్నారు. తదనంతరం చిన్నకోడూరు ఏపీఎం శ్రీనివాస్ రెడ్డి గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్, శ్రీనివాస్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో కిలో పోతుంది, మళ్ళీ తరుగులో మళ్ళీ ఒక 2 కిలోలు పోతాయి. అంటే మొత్తంలో మనకు ఒక క్వింటల్ కి ఒక 3 నుంచి 4 కిలోల ధాన్యము రైతు నష్టపోయేటువంటి అవకాశం. ఒక లోడ్ కి దాదాపు 800 నుంచి 700. నా పేరు రాజేందర్ రెడ్డి. నేను వారం రోజుల ఒడ్లు వేయడం జరిగింది. ఇక్కడ ఒడ్లు ఒక 40% ఒడ్లు వచ్చినాయి ఇప్పటి వరకు. చిన్న కోడూరులో రోజు 2 లారీలు వస్తే ఒడ్లు ఈజీగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ వైర్ సమస్య ఉంది, జాలీలకు చాలా ఇబ్బంది అవుతుంది. వైర్ మేమే తెచ్చుకొని మేమే చేసుకోవాల్సి వస్తుంది. కనీసం టేప్ కూడా వేసుకోవడానికి ఆస్కారం లేదు. మెయిన్ లైన్ ప్లగ్గులు లేవు, బోర్డులు లేవు, అస్తవ్యస్తంగా ఉన్నాయి, లైట్స్ లేవు, నైట్ ఇబ్బంది అవుతుంది. మ్యాచర్ కూడా 13, 14 వస్తే జోకుతుర్రు. కనీసం 15, 16 వచ్చినా జోకేటట్టు చూడండి. ఎందుకంటే తక్కువ మ్యాచర్ వస్తే నూక్ అవుతుంది, మళ్ళీ ఆడ తరుగు తీస్తామంటుర్రు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించాలని కోరుతున్నాం. 16 వస్తేనే బట్లు జోకాలి, 16 వస్తేనే జోకాలి, వచ్చిందంటే జోకాలి. 11 నూకైతే అట్లా నూకైతుంది. వాళ్ళు మాకు అట్లా తరుగు తీసేస్తారు. వర్షాలు వస్తే కాగితాలు ఇస్తలేరు. వర్షాలు వస్తే కాగితాలు ఇస్తలేరు. ఇప్పుడు చిన్నకోడు గోదాంలో రైతులు అందరూ కుప్పలు చాలా, అసలు గోదామే టైట్ ఉంది. రైతు కుప్పలు వస్తానికి జాగలేదు, రోడ్ల మీద వస్తున్నాం. అసలు చిన్నకోట అనేది గోదాం అనేది సరిపోతలేదు రైతులకు. వాస్తవానికి ఏమైనా బయట జాగా తీసుకొని రైతులకు అవైలబుల్గా ఒడ్ల కుప్పలు వస్తున్నందుకు ఈ ప్లేస్ సరిపోతుంది కాబట్టి వేరే ప్లేస్ ఉండాలి ముఖ్యంగా. మళ్ళీ ఇంకోటి మ్యాచర్ అనేది 11, 12 వస్తేనే పెడతా ఉంటారు వీళ్ళు కాంటలు. అది కాదు, 15, 16 వస్తేనే రైతుకు ఇబ్బంది కాకుండా పోతుంది. మిల్లర్కి సుతం నూక కాదు. 11, 12 వచ్చిందంటే నూక అవుతుంది, ఇత్తు వలిగిపోతుంది కాబట్టి నూక అవుతుంది. అది బ్రీగేడ్ ఉంటుంది కాబట్టి నూక అయినా కానీ వాళ్ళు మళ్ళీ వాపస్ చేస్తారు. 11, 12 పెట్టుడేందుకు, నూక వేసుకునేందుకు, రైతులు ఇబ్బంది పెట్టేందుకు. 15, 16 వచ్చినప్పుడు కొనండి మీరు. అప్పుడు ఏమైనా నూక అయితే రైతులకు బాధ్యత ఉంటుంది. ఇత్తు మంచిగా ఉంటుంది పలిగిపోకుండా. మీకు నాణ్యం, మాకు నాణ్యం. కానీ మాకు ఇంకోటి కవర్లో సమస్య ఒకటి, అవి ఇస్తలేరు. మరి ఇంకోటి కరెంటు సప్లై లేదు. మిషన్లు పట్టడానికి మా పెద్ద మిషన్లు చిన్నకోట మండలంలో ఒక్క మిషన్ పెద్ద మిషన్ లేదు. మన కేంద్రం ఇది. మరి ఈ సమస్య అండి కొంచెం ఆఫీసర్లు దృష్టికి తీసుకెళ్ళి సరి చేయాలి. వాళ్ళు రైతులకు ఇబ్బంది కాకుండా చూడండి. ఇది 1